చంద్రగిరికి చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి సంబంధించి లిక్కర్ కేసులో ఏదైతే ఈయన ప్రమేయం కూడా ఉంది అన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈయన్ని కూడా విచారించాలని ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ సిట్. అయితే దీనికి సంబంధించి ఒక పక్క ఆ విధంగా ఉంటే మరో పక్క చూసుకుంటేనేమో ఏదైతే తుడా చైర్మన్గా ఈయన గతంలో వ్యవహరించడం జరిగింది, తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా ఈయన ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఆ నిధులన్నీ కూడా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. మొత్తంగా ఈ రెండు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. మేడం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక రకంగా చూసుకుంటే ఏదైతే ఎన్నికల ఫలితాలప్పుడు ఈ పేరు బాగా వినిపించింది మనం అర్థం చేసుకుంటే, ఏదైతే అక్కడ ఉన్నటువంటి పులివర్తి నాని గారి మీద ఆ యొక్క యూనివర్సిటీ క్యాంపస్ పరిసరాల్లో ఎన్నికల ఫలితాల రోజు ఓటింగ్ అన్ని రోజుల్లో కూడా చాలా దాడి జరిగింది. అందులో ప్రధానంగా ముఖ్య అనుచరుడుగా ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చేయించని చెప్పేసి ఆయన మీద కేసు కూడా నమోదైంది. అయితే దీనికి సంబంధించి ఆ విషయం అలా ఉంటే ఈయన మీద ప్రధానంగా రెండు ఆరోపణలు వస్తున్నాయి. ఒకటి లిక్కర్ ఏదైతే స్కామ్ ఉందో దాంట్లో ఈయన ప్రమేయం కూడా ఉందని చెప్పేసి, మరొకటి చూసుకుంటేనేమో ఏదైతే తుడా చైర్మన్గా ఆ నిధులన్నీ కూడా పక్కదారు పట్టాయని చెప్పేసి దానికి ఈయనే కర్త కర్మక్రియగా అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. మొత్తంగా రెండు అంశాలకు సంబంధించి ఆయన ప్రెస్ మీట్ పెట్టి కూడా మాట్లాడుతున్నాడు. అంటే నాకు తెలియదు ఈ విధంగా అని చెప్పేసి ఈ యొక్క దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిజంగా వీళ్ళు గతంలో చేసిన అధికారంలో ఉన్నప్పుడు చేసిన అక్రమాలు అన్యాయాలు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని చూస్తుంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరైతే రాజశేఖర్ రెడ్డి ఉన్నారో తండ్రి కొడుకులు, తండ్రి బాటలోనే నడిచిన కొడుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి వాళ్ళ తండ్రి రామకృష్ణారెడ్డి, ఇటువైపు చూస్తే వైవి సుబ్బారెడ్డి, విక్రాంత్ రెడ్డి. మనం చూస్తూ ఉంటే తండ్రి కొడుకులు అందరూ ఎటువైపు చూసుకున్నా కూడా అదేవిధంగా ఇక్కడ చూస్తే మోహిత్ రెడ్డి వాళ్ళ తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎక్కడా కూడా ఏ మాత్రం కూడా రాజకీయంలో మా పిల్లలను కూడా మేము ఏ విధంగా అదే బాటలో నడిపిస్తాము, వీళ్ళు చేసే తప్పుడు పనులు పిల్లల చేత చేపించేవి కూడా అదే పనులు. ఈ రోజున వాళ్ళు అధికార దుర్వినియోగం, విధులు నిధులు కూడా ఏ విధంగా పక్కద్రోవ పట్టించారు, వీళ్ళు ఏ విధంగా దోచుకున్నారు. వీళ్ళు ఈ మధ్యకాలంలో ఒక మాట అంటే ఈ రోజున అర్థమవుతుంది వాళ్ళు గతంలో చేసిన పనులు ఇవేనా అని. రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఏదైతే మనం పెట్టుబడులు కానివ్వండి, లేకపోతే అభివృద్ధికి విడుదలయ్యే నిధులు కానివ్వండి, ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి కేవలం అమరావతి మీదే పెడుతున్నాడు, మిగతా రాష్ట్రంలో అన్ని ప్రాంతాలను కూడా నాశనం చేస్తాడని వీళ్ళు ఒక రకమైన అభద్రత భావం, అదేవిధంగా అభూత కల్పన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో వాళ్ళు చేసింది అదే అనేది మనకి ఈ రోజున తుడా సంబంధించి విచారణలో ఏం తెలుస్తుందంటే, మరి వీళ్ళు అక్కడ చంద్రగిరి నియోజకవర్గం మరి దానిలో ఏదో డెవలప్ చేస్తాం ఏందో చేస్తామని చెప్పేసి అక్కడ నియోజకవర్గంలో ఉపయోగించాల్సినవన్నీ కూడా ఎక్కడ ఉపయోగించారు, ఏం చేశారు అంటే ఈ రోజున చెప్పేవాళ్ళమే కానీ మేము చేసేవాళ్ళం కాదు. ఈ రోజున అబద్ధాన్ని ఏ విధంగా అరచి 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 చెప్తున్నారు, అన్నీ అబద్ధాలే చెప్పేవన్నీ కూడా, కానీ పెద్దగా అరుస్తున్నారు మాకేం తెలియదు అని. హా లక్ష్మణ హా సీత అని మారీచ సుబాహులు ఏ విధంగా ఆ రోజున అరిచారో అలా అరుస్తున్నారు వీళ్ళంతా. అంటే చెప్పేవన్నీ కూడా ఎలాంటి నీతులు చెప్తారంటే వెన్నుపోటు దినోత్సవం ఏ విధంగా చేశారో అలా ఉంటాయి వీళ్ళు చెప్పే మాటలన్నీ కూడా. అక్కడ జరగని దాన్ని ఏదో జరిగిందని చెప్పేసి ప్రజల్లో ఒక అభూత కల్పన చేసి వీళ్ళ పబ్బం గడుపుకునే ప్రయత్నమే. తప్పించుకోవడానికి ఈ తప్పుడు కేసులు అని చెప్పి మాట్లాడటం, తప్పుడు పనులు చేశారు మీరు, అవి తప్పుడు కేసులు కాదు, తప్పుడు పనులు చేశారు కాబట్టి మీ మీద కేసులు పెట్టారు. మరి ఈ రోజున విచారణకు రాకుండా ఎందుకు వీళ్ళు ముందస్తు బెయిల్కి వెళ్తున్నారు? ఈ రోజున మా తప్పేమి లేదని చెప్పేసి పదే పదే అరుస్తున్నారు. వెళ్ళండి విచారణకు హాజరవ్వండి. విజయసాయిరెడ్డి ఎంత ధైర్యంగా వచ్చి హాజరవుతున్నాడు. మరి మొన్నటి వరకు మీ దగ్గరే ఉన్నాడు కదా వైఎస్ఆర్సీపీ పార్టీలో, చెప్తున్నాడు ఎప్పుడు పిలిచినా వస్తాను, ఏ విధమైన సహాయ సహకారాలు అయినా ఇస్తాను, ఎట్లాంటిదైనా సరే నేను అక్కడున్న వీళ్ళకి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తానని. మరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి మన మీడియా మీటింగ్ పెట్టి అయ్యో అసలు అనవసరంగా నా పేరు తీసుకొచ్చారు, అసలు అక్కడ నాకు ఎటువంటి సంబంధము లేదు, కేవలం నా మీద కక్షపూరిత రాజకీయం చేస్తున్నారు అని. మరి మీరు గతంలో ప్రజల మీద కక్షపూరిత రాజకీయాలు చేయలేదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేయలేదా? ఎవరి మీద కక్ష కట్టారు వీళ్ళు? ప్రజల మీద కక్ష కట్టారు. ప్రజల మీద ఏ విధంగా దాడికి పాల్పడ్డారు, ప్రజలను ఏ విధంగా పరిపాలించింది వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే మేము అభివృద్ధి వైపు కాదు అధోగతి వైపు తీసుకెళ్తాం రాష్ట్రాన్ని అని చెప్పి చేసి చూపించారు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ రోజున కూటమి ప్రభుత్వం గురించి, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఏ విధంగా ఇలాంటి పిచ్చి మాటలు అభూత కల్పన చేస్తూ అబద్ధాలు అన్నీ అబద్ధాలే. వాళ్ళు ఏ విధంగా అడ్డగోలుగా దోచుకున్నారో రాష్ట్రాన్ని, ఆ దోపిడీలు బయటపడకుండా
ప్రజలకి ఆ చేసిన దోపిడీలు ఏవైతే ఈ రోజున కూటమి ప్రభుత్వం బయట పెడుతుందో వీళ్ళకి వినిపించకుండా వీళ్ళ అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. కేవలం అన్యాయం, అక్రమం అని. మరి అయితే ఇప్పుడు ఎందుకని భాస్కర్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతూ కావాలంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, నా తప్పు ఏం లేదని అంత ధైర్యంగా చెప్పాల్సిన అవసరం ఏముంటుందంటారు? అంతే, వీళ్ళు అబద్ధం ఏ విధంగా అంటే అరుస్తున్నారు. అరెస్ట్ చేసుకోండి అంటే నిజంగా ప్రజలు ఏమనుకుంటారు, అయ్యో పాపం అరెస్ట్ చేయమంటున్నాడు, రేపు అరెస్ట్ చేస్తే మీరందరూ కూడా రావాలి అక్రమంగా అరెస్ట్ చేశారని అడ్డుకోవడానికి. వీళ్ళ ట్రిక్స్ ఇవన్నీ కూడా రకరకాలవన్నీ కూడా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటారు. మరి ఈ రోజున మద్యం కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు వచ్చింది. మరి వీళ్ళ కారు డ్రైవర్లు, వీళ్ళ గన్మెన్లు, వీళ్ళ అనుచరులు, మరి ఎవరైతే రాజకేశ్ రెడ్డి డ్రైవర్ శ్రీకాంత్ ఉన్నాడో అతను అన్ని విషయాలు చెప్పాడు. ఎవరెవరు కారులో డబ్బులు తరలించారు, ఏ విధంగా దాన్ని ప్యాక్ చేశారు, కార్టూన్ బాక్సుల్లో, గోనె సంచుల్లో. మరి ఏదైతే మనం 2024 ఎలక్షన్కి ఈ డబ్బే ఉపయోగించారు, మద్యం కుంభకోణం డబ్బు ఓట్లు కొనడానికి, ప్రజలకు పంచడానికి ఒక పైపు లారీలో లోపల ఒక సీక్రెట్ బాక్స్ పెట్టేసి దానిలో డబ్బులు కట్టలు పెట్టేసి కోట్ల రూపాయలని ఏ విధంగా తరలించారు. దాంట్లో ఎవరైతే ఇప్పుడు నేను ఏ పాపం ఎరగను నన్ను అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అరెస్ట్ చేయండి, అర్జెంటుగా అరెస్ట్ చేసి విచారించి నిజంగా వీళ్ళని ఏ విధంగానైనా శిక్షించి వాళ్ళ దగ్గర ఏదైతే గతంలో వాళ్ళు చేసిన రాజకీయంలో తప్పుడు పనులు ఉన్నాయో అవన్నీ కూడా బయట పెట్టించడని ప్రజలైతే కోరుతున్నారు. అతనే అన్నాడు కదా అరెస్ట్ చేయమని, ఇంకెందుకు ఆలస్యం? ఈ రోజున ఆరోపణలు జరుగుతున్నాయి, అరెస్ట్ చేసి విచారిస్తే ఆరోపణలు కాదా నిజమేనని చెప్పి తెలుస్తుంది కదా. ఈ రోజున ప్రజలైతే అదే కోరుకుంటున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అసలు ఎందుకు ఉపేక్షిస్తుంది, ఎందుకు ఆలోచిస్తుంది? ఈ రోజున అన్ని తెలుస్తున్నాయి కదా, ఎంతమందిని విచారించారు మద్యం కుంభకోణంలో, ఇంకా ఎందుకు ఆలస్యం? అంతిమ లబ్ధిదారుడు ఇంకెన్ని రోజులకు దొరుకుతాడు? ఇంకెప్పుడు విచారిస్తే తెలుస్తుంది, ఒక్కొక్కటి బ్రతుకు బయటపడుతుంది, వీళ్ళ చీకటి బ్రతుకు బండారం ఏంటో బట్టబయలవుతుంది. ప్రజలు ఈ రోజున అదే కోరుకుంటున్నారు. ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంకా ఉపేక్షిస్తుంది? వీళ్ళ పిచ్చి మాటలు, పిచ్చి చేష్టలు, ఏ విధంగా అవహేళన చేస్తున్నారు, ప్రజలను ఏ విధంగా అడ్డగోలుగా వాడుకుంటున్నారు వీళ్ళ అవసరాల కోసం. ఒకటా రెండా ఎంతమందిని బలి తీసుకుంటున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు వాళ్లే చేసి ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత కూడా వాళ్లే మాట్లాడుతూ వాళ్ళ రాజకీయాన్ని ఈ రోజున కొనసాగిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉందా, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందా? ఈ రోజున ప్రజలు ఇదే అడుగుతున్నారు. వెంటనే తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, కఠినంగా శిక్షించండి. ఈ రోజున మా జీవితాలు సర్వనాశనం అయిపోయినాయి. రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది. పిల్లల జీవితాలు, ఏపీపీఎస్సీ ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేశారు, ఎవరు ఆ పేపర్లు వాల్యుయేషన్ చేయించింది? కారు డ్రైవర్ల భార్యలతో మీరు వాల్యుయేషన్ చేయిస్తారా? కనీసం ఆన్సర్ పేపర్ కూడా ఓపెన్ చేయకుండా ఇట్లాంటి దుర్మార్గమైన వాళ్ళు చేసిన పనులు కోకొల్లలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మళ్ళీ ఆలోచించండి. ఇంకొకసారి ఇట్లాంటి వ్యక్తులు రాజకీయం వైపు పనికిరారు. రాజకీయాల గురించి వీళ్ళకి చేత కాదు, వీళ్ళు చేసేదంతా రాక్షసత్వం. వీళ్ళకి రాజకీయాలంటే కులంతో, మతంతో, అక్కడున్న ప్రాంతీయ విభేదాలతో మరి ఎన్ని రకాలుగా వీళ్ళు విధ్వంసాలను సృష్టించారు. ఇసుక దగ్గర నుంచి మైను దేన్ని వదిలిపెట్టారు రాష్ట్రంలో? రోడ్లు కూడా తవ్వేసుకొని కంకర అమ్ముకున్న దౌర్భాగ్యులు వైఎస్ఆర్సీపీ పార్టీ. ఈ రోజున వీళ్ళ నీచమైన సంస్కృతి, వీళ్ళ నీచమైన రాజకీయం ఇవి ఎక్కడా కూడా ఉండటానికి వీల్లేదు ఆంధ్రప్రదేశ్లో అని ప్రజలైతే గట్టిగా కోరుకుంటున్నారు. థాంక్యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.